పశ్చిమాసియా యుద్ధం రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. మరిన్ని సర్ప్రైజ్ అటాక్స్ ఉంటాయంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. ఇరు పార్టీల దాడులు మరింత తీవ్రమయ్యాయి. అయితే తాజాగా మరో డెడ్లీ వెపన్ క్లస్టర్ బాంబు ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఇరాన్ నిర్వహించిన దాడుల్లో క్లస్టర్ బాంబు మిస్సైల్ను వాడిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ బాంబులు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు క్లస్టర్ బాంబులను నిషేధించాయి. కానీ ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం సంతకాలు చేయలేదు. అసలు ఇరాన్ క్లస్టర్ బాంబును ఎలా అభివృద్ధి చేసింది? దీని వెనుక రష్యా, చైనా దేశాల సాయం ఏమైనా ఉందా? ఇంతకు క్లస్టర్ బాంబులు అంటే ఏమిటి? ఎందుకు అవి వివాదాస్పదంగా మారాయి? నిజంగా ఇరాన్ వాటిని వాడుతుందా? వాచ్ దిస్ స్టోరీ. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ అటాక్ చేసిందా? డెడ్లీ క్లస్టర్ బాంబులు ఇరాన్కు ఎలా వచ్చాయి? యుద్ధాన్ని క్లస్టర్ బాంబు పూర్తిగా మార్చేస్తుందా? పశ్చిమ ఆసియాలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. అటు అమెరికా, ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని తెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా దాడులు చేశాయి. హిజ్బుల్లా ప్రాబల్యం ఉన్న దక్షిణ లెబనాన్, ఆ దేశ రాజధాని బీరూట్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులను కొనసాగించింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1230 మంది, లెబనాన్లో 393 మంది చనిపోయారు. ఇక ఇజ్రాయిల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. ఇరాన్ యుద్ధం భయంకరంగా మారుతోంది. అయితే ఇరాన్ డెడ్లీ వెపన్ ను ప్రయోగించిందంటూ తాజాగా ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇప్పుడు ఇరాన్ ప్రయోగించిన ఆ బాంబుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. అదేదో సాధారణ క్షిపణి అనుకుంటే పొరపాటే. అది ఆయుధ వ్యవస్థల్లోనే అత్యంత భయంకరమైనది, అత్యంత వివాదాస్పదమైన మిస్సైల్. అది శత్రువుపై గురి చూసి ఆ మిస్సైల్ను ప్రయోగిస్తే లక్ష్యమంతా బూడిదగా మారడం ఖాయం. ఒకవేళ ఆ క్షిపణి పేలకపోతే మాత్రం దాన్ని ట్రాక్ చేయడం అత్యంత క్లిష్టమైన పని. పైగా వాటితో సుదీర్ఘకాలం ముప్పు తప్పదు. ఎందుకంటే పేలని ఆ మిస్సైల్ ఓ మందు పాత్రలా మారుతుంది. అసలు ఆ మిస్సైల్ ఏంటి? ఆ డెడ్లీ మిస్సైల్ను క్లస్టర్ బాంబు అని పిలుస్తారు. క్లస్టర్ అంటే గుంపు అని అర్థం. క్లస్టర్ బాంబు అంటే చిన్న చిన్న బాంబులు గుంపుగా దాడి చేస్తాయన్నమాట. క్లస్టర్ బాంబు ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపిస్తుంది. ఈ క్లస్టర్ బాంబును డ్యూయల్ పర్పస్ ఇంప్రూవ్డ్ కన్వెన్షనల్ మునిషన్ DPICM అని కూడా పిలుస్తారు. వీటిని హోవిట్జర్లు, హైమార్స్ వంటి రాకెట్ లాంచర్ల నుంచి విమానాలు, డ్రోన్లతో ప్రయోగించవచ్చు. ఇవి సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. పేలని క్లస్టర్ బాంబులతో యుద్ధం ముగిసిన తర్వాత కూడా పౌరులు బలవ్వడం ఖాయం. అందుకే వీటిని ప్రపంచ దేశాలు నిషేధించాయి. 2008లో క్లస్టర్ ఆయుధాల సదస్సులో ఈ బాంబులను నిషేధిస్తూ సుమారు 100కు పైగా దేశాలు సంతకాలు కూడా చేశాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసిన ఈ బాంబులు ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై దాడి చేస్తాయి. ఈ క్లస్టర్ బాంబులు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ముఖ చిత్రాన్నే మార్చేస్తుందన్న భయం మొదలైంది. ఇరాన్ ఇప్పుడు క్లస్టర్ బాంబులున్న బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడం ప్రారంభించినట్టు ఇజ్రాయిల్ సైన్యం ఆరోపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ యుద్ధంలో క్లస్టర్ బాంబు ఒక వివాదాస్పదమైన మలుపుగా మారుతుంది. ఇటీవల సెంట్రల్ ఇజ్రాయిల్లో అటువంటి బాంబు పేలిందని ఇజ్రాయిల్ అధికారులు చెబుతున్నారు. మిలిటరీ సమాచారం ప్రకారం ఆ వార్ హెడ్ గాలిలో ఉండగానే తెరుచుకొని 20 చిన్న బాంబులను విడుదల చేసింది. ఈ ఉప బాంబులు సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో చెల్లా చెదురుగా పడ్డాయి. అందులో ఒకటి దక్షిణ టెల్ అవీవ్లో ఓ పట్టణంలోని ఇంటిపై పడింది. క్లస్టర్ బాంబు దాడితో భవనం దెబ్బతిన్నది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ బాంబు దాడిలో మొత్తం 12 మంది గాయపడినట్టు తెలుస్తోంది. నిజానికి 2025లోనూ ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోనూ క్లస్టర్ బాంబును ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. అప్పుడు కూడా సెంట్రల్ ఇజ్రాయిల్ పైనే ఈ దాడి జరిగినట్టు తెలిపింది. కానీ అప్పట్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అసలు క్లస్టర్ బాంబు ఎలా పనిచేస్తోందో ఒకసారి చూద్దాం. సాధారణంగా క్షిపణి లక్ష్యాన్ని ఢీకొన్న తర్వాత పేలిపోతుంది. కానీ క్లస్టర్ బాంబు వేరు. నిజం చెప్పాలంటే క్లస్టర్ బాంబు అనేది చిన్న బాంబులను తరలించే ఒక సాధనం మాత్రమే.
క్లస్టర్ బాంబు లోపల డజన్ల కొద్దీ చిన్న బాంబులు ఉంటాయి. కొన్ని క్లస్టర్ బాంబులో వందల సంఖ్యలో చిన్న చిన్న బాంబులు కూడా పెట్టి శత్రువులపై ప్రయోగించేందుకు అవకాశం ఉంది. ఒక్కసారి క్లస్టర్ మిసైల్ను ప్రయోగిస్తే గాల్లో ఉండగానే విచ్ఛిన్నమవుతుంది. దీంతో అందులోని చిన్న చిన్న బాంబులు చాలా ప్రాంతాల్లో పడిపోతాయి. ప్రతి బాంబు భారీ డ్యామేజీని సృష్టిస్తాయి. సాధారణంగా ఒక బాలిస్టిక్ మిసైల్ వార్ హెడ్ సుమారు 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. కానీ ఈ క్లస్టర్ బాంబుల్లోని చిన్న చిన్న ఉపబాంబులు చాలా తక్కువ బరువు ఉంటాయి. కొన్నింటిలో కేవలం కిలోల పేలుడు పదార్థం మాత్రమే ఉంటుంది. కానీ ఇవి ఒకే సమయంలో వీధులు, పొలాలు, భవనాలపై చెల్లాచెదురుగా దూసుకుపోతాయి. చాలా బాంబులు పేలకుండా పడిపోయే ప్రమాదం ఉంది. అవి ఎత్తు నుంచి పడడంతో భూమిలోకి కూరుకుపోతాయి. కొన్ని బాంబులు గంటల తర్వాత పేలిపోవచ్చు. కొన్ని సుదీర్ఘకాలం అలాగే ఉండిపోవచ్చు. పేలని ఆ బాంబులు మందుపాతరల్లా మారుతాయి. లావోస్, లెబనాన్ వంటి దేశాల్లో ఘర్షణలు ముగిసిన దశాబ్దాలు గడిచినా ఈ క్లస్టర్ బాంబుల బారిన పడి సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే క్లస్టర్ బాంబులను డెడ్లీ వెపన్స్గా, వివాదాస్పదమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. మానవ హక్కుల సంఘాలు దశాబ్దాలుగా ఈ బాంబులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్లస్టర్ బాంబుల కారణంగా సైనికులే కాదు, సాధారణ పౌరులు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే క్లస్టర్ బాంబులను నిషేధించేందుకు 100కు దేశాలు అంగీకరించాయి. 2008లో జరిగిన ఈ ఒప్పందంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఇండియా సహా మొత్తం 15 దేశాలు మాత్రం చేరడానికి నిరాకరించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ కూడా క్లస్టర్ బాంబుల నిషేధిత ఒప్పందంపై సంతకం చేయలేదు. 2006లో లెబనాన్పై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఈ బాంబు దాడి జరిగింది. 2025 మార్చిలో తూర్పు ఉక్రెయిన్లోని డిబ్రోపిలియాపై రష్యా క్లస్టర్ బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది ఉక్రేనియన్ పౌరులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. జనావాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబు దాడిని అంతర్జాతీయ సమాజం ఖండించింది. ఇప్పుడు అదే డేంజరస్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తోంది. నిజానికి బహిరంగంగా క్లస్టర్ బాంబు గురించి ఇరాన్ అరుదుగా మాట్లాడుతోంది. అయితే ఇరాన్ వద్ద ఉన్న పలు క్షిపణులకు క్లస్టర్ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా జుల్ఫాకర్, ఖాదర్, ఖుర్రం షాహార్ వంటి బాలిస్టిక్ మిసైళ్లు క్లస్టర్ బాంబులను మోసుకెళ్లగలవు. వీటిలోని ఒక్కో వార్ హెడ్లో డజన్ల కొద్దీ చిన్న బాంబులు ఉంటాయని నమ్ముతున్నారు. అదే సమయంలో ఇరాన్కు ఈ క్లస్టర్ బాంబును ఎలా అభివృద్ధి చేసిందన్న దానిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. విదేశీ సాంకేతికత సహకారంతో ఇరాన్కు ఈ బలం చేకూరి ఉండవచ్చని ఇజ్రాయెల్ రక్షణ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బహుశా క్లస్టర్ నైపుణ్యం రష్యా లేదంటే చైనా నుంచి అంది ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఆయా దేశాల సహకారంపై ఖచ్చితంగా ధృవీకరించడానికి ఎటువంటి బహిరంగ ఆధారాలు లభించలేదు. ప్రస్తుతానికి ఈ ఆరోపణలు యుద్ధానికి సంబంధించిన ప్రచారంలో భాగంగానే ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, ఈ క్లస్టర్ ఆయుధాలు యుద్ధభూమి రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాయి. ఒక్క పేలుడుకు బదులుగా క్లస్టర్ బాంబులు అనేక పేలుళ్లను సృష్టించి క్షిపణి దాడులు ఆగిపోయిన చాలా కాలం తర్వాత కూడా ప్రాణాంతకమైన ముప్పును మిగిల్చే అవకాశం ఉంది. నిజానికి ఇరాన్ ఇప్పటి వరకు ఎక్కువగా డ్రోన్లు, తక్కువ సంఖ్యలో క్షిపణులను దాడులకు వినియోగిస్తోంది. అయితే యుద్ధం మరింత ముదిరితే మాత్రం డేంజరస్ క్లస్టర్ బాంబులతో పొరుగు దేశాలపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతోంది. ప్రస్తుతం ఇరాన్ క్లస్టర్ బాంబుతో దాడి చేయడం అనేది కేవలం మరో మిసైల్ దాడిగా ఏమాత్రం చూడలేము. ఒక రకంగా క్లస్టర్ బాంబుతో ఇరాన్ దాడి చేసి ఇజ్రాయెల్కు ఓ వార్నింగ్ని ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోతే ఇరాన్ మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు 2 రోజుల క్రితం ప్రకటించారు. కానీ మరుసటి రోజే ఇరాన్ మళ్లీ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC డ్రోన్లు, క్షిపణులతో దాడులను కొనసాగించింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా, ఇజ్రాయెల్ విష బీజాలు నాటుతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియన్ ఆరోపించారు. తమపై దాడులు చేస్తే తిరిగి దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేదని స్పష్టంగా ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు.
మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈపై 17 బాలిస్టిక్ క్షిపణులు 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి ప్లాంట్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇంధన ట్యాంకులు, కీలక వసతులపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. సౌదీలోని నివాస ప్రాంతాలపై డ్రోన్ దాడి జరిగింది. పశ్చిమ ఆసియాలోని అమెరికా, మిత్ర దేశాలపై క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగిస్తే మాత్రం భారీ విధ్వంసం తప్పదు. దీంతో యుద్ధంలోని ఆయా దేశాలు ఎంట్రీ ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. అయితే యుద్ధాన్ని ఆపేందుకు ఏ పక్షమూ వెనక్కి తగ్గకపోవడం ఇప్పుడు ఆందోళనలు రేకెత్తిస్తోంది.